ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక వ్యాపారానికి సంబంధించిన సమాచారం మాత్రమే కాదు. పట్టుదల, కుటుంబం పట్ల ఉన్న ప్రేమ, ఒక మనిషితో ఎలాంటి అద్భుతాలు చేయిస్తుందో తెలిపే ఒక రియల్ లైఫ్ జర్నీ. ప్రతి ఫెయిల్యూర్ని ఒక పాఠంగా, ప్రతి కష్టాన్ని ఒక మెట్టుగా ఎలా మార్చుకోవచ్చో ఈ విశ్లేషణ ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కొన్ని కలలు నిద్రలో రావు, కష్టాలలో పుడతాయి. ఈ మాట ఎంత నిజమో కదా. ఈరోజు మన విశ్లేషణ మొత్తం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. అసలా కల ఎలా పుట్టింది, ఆ కష్టాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఆ కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక పోరాటం గురించి చూద్దాం. హైదరాబాదులోని ఒక చిన్న రద్దీగా ఉండే అపార్ట్మెంట్. అక్కడ ఉండే 16 ఏళ్ల విహాన్ మన కథానాయకుడు. తండ్రేమో ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగి. అమ్మ ఇంట్లో పిల్లలకి ట్యూషన్స్ చెప్తుంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. నెల చివర వచ్చిందంటే చాలు, కనీస ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి అనే టెన్షన్ ఆ ఇంట్లో స్పష్టంగా కనిపించేది. ఈ పరిస్థితులన్నీ విహాన్ సైలెంట్గా గమనిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఒకరోజు విహాన్ స్కూల్ నుంచి ఇంటికొస్తుండగా ఒక సంఘటన జరిగింది. అదే అతని లైఫ్ను పూర్తిగా మార్చేసింది. ఒక యువకుడు లగ్జరీ కార్లోంచి దిగి ఫోన్లో మాట్లాడుతూ ఈ నెల కంపెనీ ప్రాఫిట్ చాలా పెరిగింది అని చెప్పడం విన్నాడు. కంపెనీ? ప్రాఫిట్? ఈ పదాలు విహాన్కు అసలు సంబంధం లేనివి. కాని ఆ ఒక్క మాటే అతనిలో బిజినెస్ మీద ఒక పెద్ద క్యూరియాసిటీని పెంచేసింది. ఆ రోజునుంచి అతని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. పగలు స్కూల్, సాయంత్రం చదువు ఇదంతా మామూలే. కాని రాత్రి అందరూ నిద్రపోయాక అసలు పని మొదలయ్యేది. స్టార్టప్ అంటే ఏంటి, మార్కెటింగ్ ఎలా చేస్తారు, కస్టమర్స్ ఎందుకు ముఖ్యం అని అర్థం చేసుకోవడానికి గంటల తరబడి యూట్యూబ్లో వీడియోలు చూస్తూ కూర్చునేవాడు. ఒక 16 ఏళ్ల కుర్రాడు ప్రపంచం నిద్రపోతున్న సమయంలో తన భవిష్యత్తు కోసం నిద్రమానేసి మరి పునాదులు వేసుకోవడం నిజంగా గ్రేట్ కదా. ఇక తన మొదటి ప్రయోగం డిజిటల్ నోట్స్. అదెలా జరిగిందో చూద్దాం. తమ ఏరియాలోని స్టూడెంట్స్ నోట్స్ కోసం పడుతున్న ఇబ్బందిని చూసి కాన్వాలో కొన్ని నోట్స్ డిజైన్ చేసి ఇన్స్టాగ్రామ్లో అమ్మడం మొదలుపెట్టాడు. కానీ రియాలిటీ ఎలా ఉందంటే, మొదటి రోజు 0 ఫాలోవర్స్, రెండో రోజు 0 సేల్స్. వారం గడిచినా ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. మనం ఎంతో ఆశతో మొదలుపెట్టిన పని ఇలా ఫెయిల్ అయితే ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుందో ఒకసారి ఊహించండి. విహాన్ కూడా ఇక ఇది నా వల్ల కాదు అని ఫోన్ పక్కన పడేసి చాలా కుంగిపోయాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళమ్మ చెప్పిన ఒక మాట అతనికి గుర్తొచ్చింది. ఓడిపోయేవాళ్లు ప్రయత్నం ఆపేస్తారు, గెలిచేవాళ్లు మార్గం మార్చుకుంటారు అని. బహుశా ఈ మాటే అతని ఆలోచనా విధానాన్ని కంప్లీట్గా మార్చేసుంటుంది. ఫెయిల్ అయ్యామంటే ఆగిపోవడం కాదు, మనం వెళ్తున్న దారి మార్చుకోవాలి అని బలంగా ఫిక్స్ అయ్యాడు. అక్కడ నుండి మొదటే లాభం వైపు అతని అడుగులు ఎలా పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాత పద్ధతికి కొత్త దారికి చాలా తేడా ఉంది. ముందులాగా ఎవరికోసమో తెలియకుండా గుడ్డిగా చెయ్యకుండా ఈసారి అట్రాక్టివ్ థంబ్నెయిల్స్, షార్ట్ వీడియోస్ క్రియేట్ చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలా కంటెంట్ మార్చాడు. అంటే కేవలం ప్రొడక్ట్ తయారు చేయడమే కాదు, అది కస్టమర్కి ఎలా రీచ్ అవ్వాలి, వాళ్లకెలా ఉపయోగపడాలి అనేది ప్రాక్టికల్గా ఆలోచించాడు. ఈ కొత్త ప్లాన్ భలే వర్కౌట్ అయింది. కొన్ని రోజులకే ఫోన్లో ఒక చిన్న నోటిఫికేషన్, న్యూ ఆర్డర్ రిసీవ్డ్, అక్షరాల 49 రూపాయలు. వినడానికిది చాలా చిన్న అమౌంట్ కావచ్చు, కాని విహాన్కు మాత్రం ఇదొక సెన్సేషన్. తన ఐడియా సక్సెస్ అయింది. తన ప్రోడక్ట్కి ఒకరు డబ్బులిచ్చారు అనే ఆనందంతో ఆ రోజు రాత్రి అతనికి ఎగ్జైట్మెంట్తో నిద్రే పట్టలేదు తెలుసా. కానీ సక్సెస్ వస్తున్నప్పుడు విమర్శలు, సవాళ్లు రావడం కూడా సహజమే కదా. ఒకవైపు ఆదాయం 49 రూపాయల నుంచి 500కి, ఆ తర్వాత 5000కి పెరిగింది. కాని మరోవైపు స్కూల్లో క్లాస్మేట్స్ వీడు ఇన్స్టాగ్రామ్ బిజినెస్ మ్యాన్ రా అని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆ ఏడుపులు తట్టుకోలేక నిజంగానే బిజినెస్ ఆపేద్దామనుకున్నాడు. కాని ఇంటికి రాగానే నాన్న బిల్లులు చూసుకుంటూ పడుతున్న టెన్షన్, అమ్మ పాత చీర మళ్లీ కుట్టుకోవడం చూశాడు. ఇక ఎవరెన్నన్నా సరే తన కుటుంబం కష్టాలు తీరాలంటే తనది వదిలిపెట్టకూడదు అని దృఢంగా డిసైడయ్యాడు. ఆ పట్టుదలతో ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఎడిటింగ్, మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి ఒక అద్భుతమైన బిజినెస్ సీక్రెట్ అర్థమైంది. అదేంటంటే వ్యాపారంలో ప్రోడక్ట్ కంటే కూడా నమ్మకం చాలా ముఖ్యమని. కస్టమర్స్తో డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడటం, వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇది అతని బిజినెస్పై నమ్మకాన్ని పెంచి ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఒక చిన్న బిజినెస్
ఒక పెద్ద సామ్రాజ్యంగా ఎలా ఎదిగిందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మొదటి వారాల్లో కేవలం ఒక 49 రూపాయల సేల్తో మొదలైంది. కొన్ని నెలలకే ఆన్లైన్ కోర్సులు, స్టడీ ప్లానర్స్తో ఆ పేజ్ కాస్త వైరల్ అయిపోయింది. ఇక చూస్తుండగానే ఏళ్లు గడిచాయి. అదొక అఫీషియల్ కంపెనీగా రిజిస్టర్ అయింది. ఉద్యోగులను కూడా పెట్టుకునే స్థాయికే దిగిపోయాడు. లక్షల్లో ఆదాయం. ఒక చిన్న ఐడియా ఎంత వేగంగా ఒక ఎంటర్ప్రైజ్గా మారిందో ఇది స్పష్టం చేస్తోంది. నిన్నటిదాకా కేవలం పుస్తకాలతో నిండిపోయిన ఆ చిన్న బెడ్రూమ్ ఇప్పుడు ల్యాప్టాప్స్, వైట్ బోర్డ్స్తో ఒక ప్రొఫెషనల్ ఆఫీస్గా మారిపోయింది. సొంతంగా కంపెనీ, టీం అంతా సెట్ అయ్యాక ఒకరోజు ఆ ఆఫీస్ తాళాలు తీసుకెళ్లి వాళ్ల నాన్న చేతిలో పెట్టాడు. ఆ క్షణంలో ఆ తండ్రి కళ్లల్లో వచ్చిన ఆనందభాష్పాలే ఈ మొత్తం సక్సెస్కి అస్సలైన సార్థకతనిచ్చాయి అని చెప్పొచ్చు. మరసలు నిజమైన విజయమంటే ఏంటి? దీని గురించి విహాన్ ఏమన్నాడంటే, కొన్ని నెలల తర్వాత గెస్ట్గా తన పాత స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడి ప్రిన్సిపల్ నీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడిగారు. దానికి విహాన్ చెప్పిన ఆన్సర్ వింటే ఎవ్వరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. నేను డబ్బు కోసం ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదు సార్, నా పేరెంట్స్ ఎలాంటి టెన్షన్ లేకుండా నవ్వాలి అనుకున్నాను అని సమాధానమిచ్చాడు. తాను పడిన ప్రతి నిద్రలేని రాత్రికి, ప్రతి కష్టానికి వెనుకున్న ఆ ఏకైక డ్రైవింగ్ ఫోర్స్ అదే. ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకసారి సమ్మరైజ్ చేస్తే, సక్సెస్ అనేది ఓవర్ నైట్ వచ్చే మ్యాజిక్ కాదు. అది ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాల రిజల్ట్. మన కలలు ఎంత పెద్దవో మన త్యాగాలు కూడా అంతే పెద్దవిగా ఉండాలి. మొదట్లో అందరూ డౌట్ పడతారు, ఎగతాళి చేస్తారు. కాని గెలిచాక వాళ్లే నిలబడి చప్పట్లు కొడతారు. ముఖ్యంగా కేవలం లాభం కోసమే కాకుండా ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉంటేనే ఎవరైనా సరే అంత పట్టుదలగా ముందుకు సాగగలరు. ముగించే ముందు ఫైనల్గా ఒక చిన్న ప్రశ్న. మనలో ఎవరైనా సరే విహాన్ ప్లేస్లో ఉండి ఉంటే తమ ఫ్యామిలీ కోసం ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేవారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్స్పిరేషన్ నింపిందని ఆశిస్తూ మళ్లీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.